నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో హౌరా ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. రైలు ఇంజన్ లో సాంకేతిక లోపం చోటు చేసుకుందని రైల్వే అధికారులు తెలిపారు. రైలు గంటపాటు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామన్నపేట నుంచి మరో ఇంజిన్ తెప్పించేందుకు రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో హౌరా ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. రైలు ఇంజన్ లో సాంకేతిక లోపం తలెత్తిందని రైల్వే అధికారులు తెలిపారు. ఇక పూర్తి వివరాలు రవి అందిస్తారు. రవి, విజయ చంద్రిక ఉదయం 9:30-10 గంటల ప్రాంతంలో మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో హౌరా ఎక్స్ప్రెస్ రైలు అయితే ఇంజన్ లో సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దాదాపుగా 2 గంటల నుంచి కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. హౌరా నుంచి సికింద్రాబాద్ కి అయితే ఈ ట్రైన్ వెళ్తుంది. అయితే ఆ రైలు ఇంజన్ లో సాంకేతిక లోపం కారణంగానే రైలు నిలిచిపోయిందని చెప్పేసి మనకు రైల్వే అధికారులు చెప్తున్నారు. రామన్నపేట నుంచి మరో ఇంజన్ ను తెప్పించేందుకైతే రైల్వే అధికారులు చర్యలు ప్రారంభించారు. మరి కాసేపట్లో రైలు ఇంజన్ వచ్చిన తర్వాత రైలు అయితే అక్కడి నుంచి సికింద్రాబాద్ కు తరలించే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ట్రైన్ ఆగిపోవడంతో అక్కడికి వెళ్లాల్సినటువంటి సికింద్రాబాద్ వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు అయితే తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితి ఉంది. ప్లాట్ఫామ్ 1 పైన దాదాపుగా 2 గంటల నుంచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకైతే గురవుతున్న పరిస్థితి ఉంది. ఇది ఓకే రవి, థ్యాంక్ యూ. लोग वेस्ट बंगाल से आ रहे हैं हावड़ा, तो ये ट्रेन ऑलमोस्ट लाइक 7:30 से इधर स्टैंडर्ड है. तो राइट टाइम ऑलमोस्ट 30 मिनट्स पहले से लेट चल रहा था. अभी ऑलमोस्ट 2 आवर्स हो गया कि हम लोग एक जगह पे खड़े हैं. टेक्निकल टीम से जो पूछा था उन्होंने बोला कि कुछ इंजन का कुछ डिफॉल्ट हो गया, कुछ प्रॉब्लम हो गया, तो दे ट्राइंग टू फिक्स इट. If they are able to fix it, is okay. Otherwise, they are going to get a new engine from Secunderabad or some other place. So we will be reaching Secunderabad like almost 3 to 4 hours late than the usual time.